వచ్చిన అందరికీ నా వందనాలు. యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన వేరే వాళ్ళు అనుకున్నా, మీరందరూ మన కంపెనీకి పార్ట్నర్స్ అని నేను ఎప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు. 1వ తారీఖు మెసేజ్ వేసినా, ఎప్పుడు వేసినా, తర్వాత మన ప్లాన్ పీడిఎఫ్లో చూసినా కూడా మీరందరూ కంపెనీ వాటాదారు కిందనే వస్తారు. ఎందుకంటే ఎవరినైనా పిలిచేటప్పుడు పార్ట్నర్ అనేది పిలుస్తూ ఉంటాము. ఇక్కడ చేసేది ఏమి అని ఉంటే, మీరందరూ చూసినట్టు మన కంపెనీకి మీకు ఇప్పుడున్న వాళ్ళు 2 ఎకరం నాకు 1 సంవత్సరం నుంచి తెలుసు. దాని తర్వాత మీరందరూ వచ్చి ఒక 5 to 6 మంత్ అయిపోయింది. కానీ మనది కంపెనీ స్టార్ట్ అయ్యి 3వ సంవత్సరం, ఓకేనా, 2022 నుంచి మనం ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది కంపెనీని నమ్ముకొని కంపెనీ ఏమి ఇస్తుంది అని చెప్పుకొని వచ్చినాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ఒక్క మాట కూడా మనము ఫెయిల్యూర్ అనేది అవ్వలేదు. ప్రతి ఒక్కరికి మనం ఏమేమి ప్రామిస్ అనేది చేసినాం దాన్నంతా ఫుల్ఫిల్ చేసుకొని వచ్చినాం. మీకు అందరికీ చెప్పినట్టే మనం ఈ కామర్స్ అనేది ఇప్పుడు ఏం మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇదంతా చూస్తున్నాం. దాన్ని ఈ డిసెంబర్ లోపల తీసుకొస్తామని మనం ప్రామిస్ చేసాము. కానీ మనం లాస్ట్ మే మంత్లోనే దాన్ని అనౌన్స్ చేసేసాం. ఇలాగే మనది ఫ్యూచర్ అనేది చాలా బాగుంది. ఫ్యూచర్ ఎందుకు ఇలా పార్ట్నర్స్ కింద అందరం చేస్తున్నామంటే, ఓకేనా, నేను కూడా వచ్చింది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి. ఓకేనా, 2019లో వచ్చిన కోవిడ్ పాండమిక్ వల్ల నాకు ఈ ఐడియా వచ్చింది. ఆ ఐడియాని నేను వర్కౌట్ చేసి ఒక 2-3 ఇయర్స్ అంతా ఫీల్డ్ వర్క్ చేసి తర్వాత డిజైన్ చేసిందే ఫన్ అంటారు. 2022కి మనం అప్లికేషన్ ఇచ్చినప్పుడు జస్ట్ నేను ఎక్స్పెరిమెంట్కి వెళ్ళి ఒక 50 మందిని మాత్రమే జాయిన్ చేయించాము. జస్ట్ అప్పుడు ఉండింది ఏంటంటే జస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ మాత్రం ఉండేది. అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ 2022 డిసెంబర్లో మనము మార్కెట్కి వచ్చినాం. అప్పుడు మళ్ళీ 1000 మందిని మాత్రమే మనము జాయిన్ చేయించుకున్నాం. కానీ 2023 యుగాదికి మనం యాక్చువల్లీ అవుట్ సైడ్ సోర్సింగ్ అనేది అవుట్ సైడ్ వచ్చి మార్కెటింగ్ చేసినాము. ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇదంతా దీంట్లో ఒక 10-15 సార్లు మనం అప్గ్రేడేషన్ అనేది చేసేసాము. ఎందుకు అప్గ్రేడేషన్ చేసినాము అంటే, డిపెండింగ్ ఆన్ కస్టమర్స్ నీడ్స్ ఏముంటుంది దానికి తగ్గట్టుగా స్టెప్ బై స్టెప్ అనేది మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. అందరూ చెప్పవచ్చు ఏంటి, మనం స్టార్టింగ్ లాంచ్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ జస్ట్ 11 రూపాయలు, 11 రూపీస్ లాంచ్ చేసినాం. డ్రీమ్ ఏముందంటే, ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా కూడా దీంట్లో పెట్టకుండా ప్రతి ఒక్కరికి మన కంపెనీలో ఏ ఒక్కరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ లైఫ్ టైం ఎర్నింగ్ ఇచ్చేదానికి మనం ప్లానింగ్ చేసుకుని వచ్చినాం. ఇప్పుడు మీరు చూసినట్టే ఇప్పుడు జస్ట్ అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయింది. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ అయిన తర్వాత. ఎందుకంటే అందరికీ స్మార్ట్ క్లాస్ కోసం లేదా వీడియో క్లాస్ కోసం దీనికోసం అని ఆన్లైన్ క్లాసింగ్ కోసం పిల్లలకు కూడా కొనిపించారు. దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఇప్పుడు 4,000 to 5,000 కనుక స్మార్ట్ ఫోన్ దొరుకుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నార్మల్గా యూజ్ చేస్తున్నారు. కానీ దాని నుంచి ఎంతమందికి ఉపయోగం అవుతూ ఉంది అనేది చూసుకోవాలి. దాదాపు మన దేశంలో 57 crores స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దాని నుంచి ప్రతి ఒక్కరికి నెలకి మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 200 నుంచి 300 రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రీఛార్జ్ దీనికోసం. ఇప్పుడు దీన్ని మార్కెట్ బేస్ చేసుకుంటే ఎన్నో కంపెనీలు వచ్చినాయి. మీరందరూ చూస్తుంటారు, యూట్యూబ్ అనేది ఉంది. యూట్యూబ్ మీరు ఏమైనా పే చేస్తున్నారా? కానీ యూట్యూబ్కి ఒక డేకి వచ్చే ఆదాయం వచ్చేసి ఆల్ ఓవర్ వరల్డ్లో 2,800 కోట్లు ఒక రోజు ఆదాయం. దేశం నుంచేనే దాదాపు 782 కోట్లు ఒక రోజుకి వాళ్ళు సంపాదిస్తున్నారు. మళ్ళీ దాన్ని వాడే యాక్టివ్ యూజర్స్ అని ఉంటారు కదా నెలలి. ఒక నెలలో దాన్ని యూట్యూబ్ యూజ్ చేసేవాళ్ళు దాదాపు 30 కోట్ల మంది ఉన్నారు. ఒక రోజుకి వాళ్ళు సంపాదించేదంత దాదాపు 800 కోట్లు. 88 కోట్లు అంటే ఒక రోజుకి ఉన్న 30 కోట్లు ఇంటూ 88 కోట్లు డివైడ్ చేయండి, ఎంత అవుతుంది? ఒక పర్సన్ నుంచి ఒకరు యూజ్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఒక రోజుకి 20 నుంచి 30 రూపాయల దాకా వాళ్ళు సంపాదిస్తున్నారు. ఎలా? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మీరు ప్రతిసారి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది, తెలుసు కదా.
అడ్వర్టైజ్మెంట్ని మీరు ఊరికే చూస్తారు, దాన్ని స్కిప్ చేస్తారు, అవునా? తర్వాత మీరు టీవీ అనేది చూస్తూ ఉంటారు, టెలివిజన్, దాంట్లో కూడా ఎన్నో సీరియల్ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇళ్ళలో టీవీలు ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల దాకా అందరూ బిజీగా ఉంటారు. ఎందుకు? సీరియల్ కోసం. సీరియల్ చూస్తారు కదా, వాళ్ళకి ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తారా? సరే, కానీ వాళ్ళకి డబ్బులు వచ్చేదాంట్లో నుంచి సీరియల్లో మధ్యలో అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది కదా, వాళ్ళ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్, ఏ కంపెనీదైనా కొత్త ప్రోడక్ట్ అనేది వస్తే ఆ ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి మనది ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఇలాంటి ప్రోడక్ట్ ఉందని చెప్పేదానికి ఒక మాధ్యమం, ఒక మీడియా అనేది అవసరం. ఆ మీడియా అనేది స్టార్టింగ్లో మీకు అందరూ చూశారు, గోడల పైన మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది కనబడేది ఎక్కువ. దాని తర్వాత బ్యానర్స్ అనేది వచ్చినాయి. దాని తర్వాత టీవీ అనేది వచ్చినాక టెలివిజన్లో ఎక్కువైంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు టీవీ నుంచి దగ్గరే ఫోన్లో బిజీ అవుతున్నారు. ఇప్పుడు దానికోసమే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, దీంట్లో అన్ని దాంట్లో మీకు అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇప్పుడు వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఏదైనా టీవీ ఛానల్ కోట్ల రూపాయల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు రోజుకి లేదు, కానీ ఫేస్బుక్ వాడు, యూట్యూబ్ వాడు రోజుకి వందల కోట్లు సంపాదిస్తున్నారు. వాట్సాప్లో ఏ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా రాదు, అయినా కూడా వాళ్ళు సంపాదన ఒక రోజుకి దాదాపు 200 కోట్లు జస్ట్ ఇండియాలో మాత్రం. ఎక్కడి నుంచి వాళ్ళకి వస్తుంది? మన డేటాకి మీరు ఎక్కడెక్కడ చూస్తూ ఉంటారు. మీకు అనవసరంగా ఏదో ఒక జియో మార్ట్ నుంచి ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది, వాట్సాప్లో చూసారా? లేదా బ్యాంక్ నుంచి ఒక ఆఫర్ వస్తూ ఉంటుంది, లేదా అమెజాన్ నుంచి ఆఫర్ వస్తుంది. ఇవన్నీ అడ్వర్టైజ్మెంటే, ఓకేనా? ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ద్వారా తీసుకుంటున్నారు దీన్ని, ఓకేనా? దీన్ని ఇప్పుడు 1% పీపుల్స్ ఏమి కొల్లగొట్టుతున్నారు ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా. మనం అందరూ కలిస్తే మనది ఒక పెద్ద కమ్యూనిటీ అనేది అయితే, ఓకేనా, దాంట్లో వేలాది కోట్లు రావచ్చు. ఇక్కడ కంపెనీ పాలసీ సింపుల్. కంపెనీ ఇక్కడ ఏ ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయట్లేదు. కంపెనీ పాలసీ ఏమి, మనం కంపెనీ స్టార్టింగ్ చేసినప్పుడు 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసినాం, ఓకేనా? 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ అయినాక ఒక్క పైసా కూడా మనం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయమని మనం వ్యూ రాసేసాం, ఓకే? దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, పాలసీ ఏమి, మనది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేసాం. దాంట్లో ప్రతిరోజు మీరు షార్ట్స్ అనేది చూస్తున్నారు, దాని మధ్యలో అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది కదా. మన కంపెనీకి వచ్చే ప్రతి ఒక్క పైసా ఇన్కమ్ అయినా, ₹1 వచ్చిన ఇన్కమ్ అయినా, 100 కోట్ల ఇన్కమ్ వచ్చినా, దాంట్లో సగం కంపెనీకి, సగం మీకందరికీ ఇవ్వాలనేది మనం పెట్టేసాం. దానిసిన మీ అందరినీ మనము పార్ట్నర్స్ అనే పిలిచేది. కంపెనీకి ఎంత హక్కు ఉంది దీనిపైన, అంతే బాధ్యత అనేది మన ప్రతి ఒక్క యూజర్స్ కూడా ఉంది. దీంట్లో ప్రతి ఒక్క నెల మనం డే బై డే ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాం, ఓకేనా? లాస్ట్ 2023-24 మనం యాక్చువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసాము. దాదాపు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చినాక కూడా, ప్రతి నెల మనం డబ్బులు ఇస్తున్నాం కదా, దాన్ని ఇచ్చిన కూడా 8 lakhs ప్రాఫిట్ అనేది అయింది. కంపెనీకి 8 lakhs ప్రాఫిట్ అయింది కదా, దాన్ని ఏమో మనం యూజ్ చేయట్లేదు. మనం మళ్ళీ దీనికి యాడ్ చేస్తున్నాం, కొత్త ఫీచర్స్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏం అవ్వబోతుంది? ఇప్పుడు మీరు అందరూ చూసినప్పుడు మరి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ యాప్ ఉంది, దాంట్లో ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు, దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఎవరు వేసింది చూస్తున్నారు, దాని మధ్యలో అడ్వర్టైజ్మెంట్ అనేది చూస్తున్నారు. ఇది మాత్రం మనం స్టార్టింగ్ విజన్ ఉండేది. కానీ ఇప్పుడు డిస్కవరీని ఒక ఇది ఉంది. మన డిస్కవరీలో ఏం చూస్తున్నారంటే, అక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ అయినా, ఈ కామర్స్ వెబ్సైట్ ఏమైనా ఉన్నాయి, మీరందరూ మన కంపెనీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళ నుంచి ప్రోడక్ట్ అనేది కొంటున్నారు, అవును కదా? ఆ ప్రోడక్ట్ అనేది ఎలా కొంటున్నారు? సేమ్ ప్రోడక్ట్ మన యాప్ ద్వారా కూడా మీరు కొంటే మీకు అక్కడ దొరికే ప్రైజే మీకు దొరుకుతుంది, కానీ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది మన కంపెనీ నుంచి మీకు వస్తుంది. దీని బాటలు మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకున్న ₹10, మన ద్వారా వెళ్ళి తీసుకున్న ₹10 దొరుకుతుంది. కానీ ఈ ₹10 మీరు తీసుకున్న తర్వాత మన కంపెనీ నుంచి మీకు 4 నుంచి 5% అంటే 50 పైసా వెనక్కి అనేది వస్తుంది. ఈ 50 పైసా అనేది చిన్న అమౌంట్, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు ఒకరు ఉన్నారు
ఒకరికి 50 పైసలు. అదే 100 మంది అయితే 50 రూపాయలు అయింది. ఇలాగ మన టార్గెట్ అనేది 2025 డిసెంబర్ లోపల 10 కోట్ల యూజర్స్ దాదాపు మనం సాగుతూనే ఉన్నాము. ఇప్పుడు ఆ 10 కోట్ల జనము మన కమ్యూనిటీలో ఉంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న అడ్వర్టైజ్మెంట్ ఏం చూస్తున్నారు, దాని నుంచి మన కంపెనీకి ఇస్తున్నది 4 నుంచి 5 పైసలు మాత్రమే. కంపెనీకి 3 నుంచి 5 పైసలు, తక్కువ అంటే 3 పైసలు ఇస్తారు, ఎక్కువ అంటే 5 పైసలు ఇస్తారు ఒక అడ్వర్టైజ్మెంట్. కానీ దానివల్ల కూడా ప్రతి నెల మనం 25 నుంచి 30 రూపాయల దాకా మనం ప్రతి ఒక్క యూజర్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒక అడ్వర్టైజ్మెంట్ 3 నుంచి 5 పైసలు వచ్చిస్తేనే మీకు 30 రూపాయలు వస్తుంది. అదే మనం 1 CR యూజర్స్ అయితే మన కంపెనీకి వచ్చేది 30 నుంచి 50 పైసలు, అంటే దీనికి 10 రెట్ల ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు వస్తున్న 30 రూపాయలు ఎంత, నెక్స్ట్ ఏమవుతుంది 300 అవుతుంది. ఆ 300 నుంచి మీకు అయ్యే బెనిఫిట్ ఏమని చెప్తాను. 300లో మీ మొబైల్ కరెన్సీ అనేది ఫ్రీ అవుతుందా, ప్రతి ఒక్కరికి యూజ్ చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళు మంత్లీ బిల్లింగ్ అనేది చేసేస్తారు. కానీ దాన్నే మీరు ప్రతి నెల ఖర్చు అయ్యేది ఒక ఖర్చు అనేది ఎక్స్పెండిచర్ అనేది తక్కువ అయిందా మీకు, జస్ట్ మీరు యూజర్ అయితే అంత అవుతుంది. అది కాకుండా ఇప్పుడు రెడ్ యాప్ గారు ఉన్నారు, రెడ్ యాప్ కింద 10 మందిని చేర్పినారు. ఓకేనా, 10 మందికి కూడా 300 అనేది ఇన్కమ్ వస్తుంది. ఆ 300 రూపాయలు, ఓకేనా, 300 రూపాయలు 10 మంది అంటే 3000 రూపాయలు అయింది. ఆ 3000 రూపాయలు వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ని 300ని వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్న రెడ్ యాప్కి వచ్చే కమిషన్ ఎంత, 8.5%. అంటే 3000కి 8.5% ఎంత అయింది, 45, ఎగ్జాక్ట్ 245 రూపీస్ ఎక్కువ అవుతుంది. అంటే రెడ్ యాప్కి 300 రూపాయలు కంపెనీ ఇచ్చిన ఇన్కమ్ వచ్చింది, తర్వాత ఆ 245 అంటే 550 రూపీస్ వచ్చింది. జస్ట్ 10 మంది ఉన్నారు, 2 ప్లాన్లు ఇచ్చినాం, 99, 499 చూస్తాను. కానీ ఇక్కడ ఏ ఒక్కరైనా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఏ ఒక్కరిదైనా ఒక్క పైసా అయినా లాస్ అయిందా, ఎవరిదైనా ఇన్నిసార్లు విత్డ్రాల్ పెట్టినారు, ఏ ఒక్కసారైనా మీ విత్డ్రాల్ అనేది అయిందా, నేను చెప్తున్నాను. ఇప్పుడు 10 మంది ఉంటేనే రెడ్ యాప్కి వచ్చిన ఇన్కమ్ 250 రూపాయలు. అదే 1000 మంది ఉంటే ఇన్కమ్ ఎంత, 2500. సింపుల్. ఓకేనా, ఇలాంటి ఇన్కమ్ అనేది నెక్స్ట్ వస్తుంది. దానికోసమే నేను ప్రతి ఒక్కరికి ఇక్కడికి జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది 1వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా, 1వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 1 లక్షల టీం మీ దగ్గర ఉందా, 2028 రాసుకోండి. 2028 నుంచి మీరు ఏమీ చేయకపోయినా లైఫ్ లాంగ్ 2 నుంచి 5 లక్షలు మీ ఖాతాలో ప్రతి నెల పడుతుంది. సార్ నాకు డబ్బులు అడ్వర్టైజ్మెంట్, ఓకేనా, ఇలాంటి మార్కెటింగ్. నెక్స్ట్ ఇప్పుడు నేను 15th ఢిల్లీకి వెళుతున్నాను. అక్కడ మనకి కొన్ని వేరే కంపెనీ దగ్గర టైఅప్ చేసుకున్నది. ఆ కంపెనీలో ఎలాంటి టైఅప్ చేసుకుంటామంటే మనము, ఓకేనా, ఇప్పుడు ఏంజల్ బ్రోకింగ్ అని ఉంది, తర్వాత కొన్ని ఫుడ్ ఫండ్, కొన్ని కొత్త అప్లికేషన్ అనేది విడుదల అవుతూ ఉంటాయి. వాళ్ళు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి అని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు చూడండి, ఓకేనా. అలాంటి మార్కెటింగ్ని మన కంపెనీలో చెయ్యండి అని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ ఇచ్చేదని పెడుతున్నాం. వాళ్ళ దగ్గర మనది ఏమైనా అగ్రిమెంట్ అయితే నెక్స్ట్ 2-3 మంత్స్లో ఒకరిది, ఇప్పుడు జస్ట్ చెప్తాను చూడండి, ఏంజల్ ఉన్నది ట్రేడింగ్ అప్లికేషన్ ఉంది, దాంట్లో ఏమి చేయకదండి. ఇప్పుడు మీది ఏమైనా ట్రేడింగ్ యాప్ ఉంటే మీరు వచ్చేసి సార్ని రెఫర్ చేయండి, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఒక ఐడి క్రియేట్ చేసిన మీకు 150 రూపీస్ వస్తుందండి. ఎంత, 150 రూపీస్, 150. మీరు చేసింది ఏంటి, అదే రెఫరల్ని మన కంపెనీలో ఇప్పుడు దాదాపు 80,000 జనాలు ఉన్నారు. ఆ 80,000 జనాలు, ఓకేనా, దాంట్లో దాదాపు ఒక 10,000 మందిని తీసేసిన 70,000 మెంబర్లు ఆ కంపెనీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇది చేసుకుంటే ఒకరి నుంచి 150 వచ్చే ఇన్కమ్ ఎంత, ఈ 10 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళుతుంది, మీకు అందరికీ మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా.
మన కంపెనీలో ఇంకో సిస్టమ్ ఉంది, పని చేసినా చేయకపోయినా మీకు లైఫ్ లాంగ్ నాన్ వర్కింగ్లో 40 జనాలని ఉంటుంది. మీ అప్లైనర్ 20, కింద 20 మంది. నా ఐడియా అయ్యింది, నా ముందు 20, నా తర్వాత 20 మంది ఉన్నారు. నేను పని చేయకపోయినా ఈ 40 మంది ఎప్పుడు వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు తీసుకుంటారో అప్పుడప్పుడు నాకు లైఫ్ లాంగ్ 0.5% అనేది లైఫ్ లాంగ్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ₹1 కూడా మీకు దాదాపు 2 నుంచి 3 నెలల్లో మీ ఇన్కమ్ అనేది మీకు వచ్చేస్తుంది, మీరు ఏమీ పని చేయకపోయినా. దీనికి అడిషనల్గా అడ్వర్టైజ్మెంట్ చూస్తే వచ్చే ఇన్కమ్ వేరే, దాని తర్వాత ఈ కామర్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏదైనా కొంత వచ్చే ఇన్కమ్ వేరే, దాని తర్వాత నెక్స్ట్ టాస్క్స్ అనేది తీసుకుంటాం కదా, దాని నుంచి వచ్చే ఇన్కమ్ వేరే, దాని తర్వాత ఫైనల్ మనం వెళ్ళేది ప్రతి ఒక్క పిన్ కోడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం 2025లో. పిన్ కోడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది 2025 డిసెంబర్ లోపల. ఈ పిన్ కోడ్ అడ్వర్టైజ్మెంట్ ఏందప్ప అంటే, ఇప్పుడు మదనపల్లి అనేది ఒక సిటీ ఉంది. సిటీలో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా వేరే ఉన్నాయి, కానీ ఇక్కడ విశాల్ మార్ట్ అయినా డి మార్ట్ అయినా లేదు. ఇప్పుడు కొత్తగా విశాల్ మార్ట్ అనేది వచ్చి ఇక్కడ కొత్త షాప్ అనేది ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆయన షాప్ ఓపెన్ చేసేది అనేది మీ మదనపల్లిలో దాదాపు 1,00,000 మంది మన కంపెనీ యూజర్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు వాడు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయాలి, సార్ నాకు షాప్ అనేది ఇక్కడ ఉంది అనేది ఈ మదనపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఏం చేయాలి అంటారు. వాళ్ళకి మనం పిన్ కోడ్ అడ్వర్టైజ్మెంట్ అని స్టార్ట్ చేసి ఉంటాం కదా, వాళ్ళు మన దగ్గర వచ్చి ఓకేనా అడ్వర్టైజ్మెంట్ అనేది సార్, అప్పుడు మనం ఛార్జ్ చేసి ఒక అడ్వర్టైజ్మెంట్కి ₹4 నుంచి ₹5 ఒక అడ్వర్టైజ్మెంట్కి ఛార్జ్ చేస్తాం. ఎంత? ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఒక అడ్వర్టైజ్మెంట్కి మనకు వస్తున్న ఇన్కమ్ ఎంత? 3 నుంచి 5 పైసలు. దీని 100 రెట్లు ₹4 నుంచి ₹5 అంటే మీరే ఊహించుకోండి, 3 నుంచి 5 పైసలు మీకు వస్తున్న ఇన్కమ్ ₹30. కానీ 4 నుంచి ₹5 అంటే ఎంత వస్తుంది? దాదాపు 3 నుంచి 5,000 1 డేలో మీరు సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఎందుకు అలాంటి వాళ్ళు మన దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అంటే, మన దగ్గర ఇస్తే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు టీవీలో ఇస్తే టీవీలో ఏం చేస్తాం, అడ్వర్టైజ్మెంట్ రాగానే మనము వేరే ఛానల్ అనేది చేస్తాం. ఓకేనా? ఇప్పుడు యూట్యూబ్ దాంట్లో చేస్తే అక్కడ స్కిప్ అనేది బటన్ వచ్చేస్తుంది, స్కిప్ చేసేస్తాం. కానీ మన కంపెనీలో స్కిప్ అనేది ఇవ్వలేదు. వాళ్ళకి డిమార్ట్కి ఏమొస్తుంది, వాడు కంపెనీ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలి. వాడు ఏం చేయాలి, మనది కంపెనీ ఉంది అనేది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. కాబట్టి అలాంటప్పుడు వాడు యూట్యూబ్కి ఇస్తాడా, అడ్వర్టైజ్మెంట్ మనకి ఇస్తారా? మనకిచ్చినప్పుడు మనం డిమాండ్లో ఉంటారా, వాళ్ళు ఉంటామా? ఇక్కడ కూడా మీరు చూడండి, మీకు వచ్చే ఇన్కమ్ ఒక అడ్వర్టైజ్మెంట్ రోజుకి ఇలాంటివి 10 అడ్వర్టైజ్మెంట్ వచ్చినా మీకు వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది మీ కింద. దానికోసమే మీకు ఏం గోల్ ఉంది, నెక్స్ట్ 2 ఇయర్స్ అయినాక నేను నెలకి ఎంత సంపాదించాలి అని అనుకుంటారు. దానిలాగా ₹1 రోజుకి ₹1 మీరు ఒకరు మీ కింద ఉంటే వాళ్ళ నుంచి 2 సంవత్సరం తర్వాత మీకు 1% నుంచి ₹30 ప్రతి నెల ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కమ్ మీకు కావాలంటే మీ కింద మినిమం 10,000 నుంచి 1,00,000 మంది మీ కింద టీం పెంచుకుంటే దాన్ని మీ ఇన్కమ్ అనేది దాన్ని ఇంటూ రూపీస్ క్యాల్కులేట్ చేసుకోండి. మీ కింద 10,000 టీం ఉంటే మీ ఇన్కమ్ వచ్చేసి ₹10,000. అదే 10 లక్షల టీం ఉంటే మీ ఇన్కమ్ వచ్చేసి ₹10 లక్షలు. ఇక్కడ ఎవరికి ఏదైనా మోసం అయ్యేది ఉందా? ఇంకొకటి, మనం 2025లో ఈ ఫన్ అండ్ అర్న్ యాప్ ఫ్రీ అనేది చేస్తున్నాం. అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్, దాని లోపల మీరు టీం చేసుకోవచ్చు. దాని తర్వాత డైరెక్ట్ కంపెనీకి జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనేది ఫ్రీ వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు వచ్చేస్తారు. దానికోసమే 2025 లోపలనే మీరు టీం అనేది పెంచుకోండి. ఓకేనా?
ఇది అయినాక మనం నెక్స్ట్ ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మనది వాలెట్ అనేది తీసుకొస్తున్నాం. ఫండ్ అండర్ వాలెట్ అనేది వస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఇక్కడ అర్న్ చేసే ప్రతి ఒక్క పైసా కూడా ఆ వాలెట్లోకి యాడ్ అయిపోతుంది. మీకు కావాలంటే దాన్ని విత్డ్రాల్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మీరు కొత్త ఐడిని రిజిస్ట్రేషన్ చేసేదానికి మొబైల్ రీఛార్జ్కి, దాని తర్వాత ఇక్కడ ఇస్తున్న ఈ కామర్స్ అనేది ఏమేమి ప్లాట్ఫామ్ ఉన్నాయి దాంట్లో ఏదైనా వస్తువులు ఖరీదు చేసేదానికి కూడా ఆ వాలెట్ మీద డబ్బులను మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం తీసుకొస్తున్నాం. దీని నుంచి ఏం ఉపయోగం అవుతుంది అని చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు 40 మంది పైన 40 మంది కింద ఇచ్చినాము. ఇప్పుడు ఎంతోమంది ఏం చేస్తున్నారంటే నాకు 1000 అయినాకే నేను విత్డ్రాల్ చేస్తానని ఆగేస్తున్నారు. కానీ అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి 3 డేస్కి ఒక్కసారి ఆటో విత్డ్రాల్ అనేది అవుతూ ఉంటుంది. అంటే మీ పైన 20 మంది విత్డ్రాల్ చేసినా చేయకపోయినా వాళ్ళది విత్డ్రాల్ అనేది వేసి వాళ్ళ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా 0.5%, అది ప్రతి 3 to 5 డేస్కి ఒక్కసారి మీకు పడుతూనే ఉంటుంది. వాళ్ళది ఇక్కడ విత్డ్రాల్ అయినా ఆ డబ్బు అనేది వాలెట్లో యాడ్ అయిపోతుంది. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి వస్తువులు ఖరీదు చేసేదానికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మీకి బెనిఫిట్ అవుతుంది. మీకు వచ్చిన ఎర్నింగ్స్ అనేది ఇలాంటి వేరే వేరే మార్గంలో కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. దీంట్లో ఇంకొకటి ప్రతి నెల మనము ఈ డిసెంబర్ లోపల ఇంకొకటి వెబ్సైట్ అనేది మనం తీసుకొస్తున్నాము. దాంట్లో ఏమవుతుందంటే మనం ఇప్పుడు ప్రతి నెల అర్న్ చేస్తున్న ఇన్కమ్ ఎంత వచ్చింది దాన్ని డివైడ్ చేసి మీకు ఇస్తున్నాం. కానీ దాంట్లో ప్రతిరోజు మన కంపెనీలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి, దాని నుంచి కంపెనీకి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది మీకు డైరెక్ట్గా లైవ్లో కనబడేలాగా, తర్వాత దాంతోపాటు కంపెనీలో కొత్తగా ఎంతమంది జాయిన్ అవుతున్నారు, టోటల్ టీమ్ మెంబర్స్ ఎంత, దాన్ని లైవ్లు చూపించేలాగా, తర్వాత ప్రతి నెల మనం గవర్నమెంట్కి ఇప్పుడు మనం టీడీఎస్ది, ఇన్కమ్ ట్యాక్స్ది, ఈ జిఎస్టీది ప్రతి ఒక్కటి మనం ఫైల్ అనేది పంపిస్తున్నాం ప్రతి నెలకు ఒకసారి. కానీ నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా ఆ వెబ్సైట్లో వస్తుంది. మీరు కావాల్సింది అక్కడే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరే ఓనర్స్, మీరే ఎంప్లాయీ, ఆల్ ఇన్ ఆల్ ప్రతి ఒక్కటి మీరే. అప్పుడు బసవరాజ్ సంబంధం ఏమి, బసవరాజ్ ఉన్నా లేకపోయినా ఆ కంపెనీ అలే నడవేలాగా, ఓకేనా, ఆటోమేటెడ్గా ప్రతి ఒక్క సిస్టమ్ని ఆటోమేటెడ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు విత్డ్రాల్ పెడుతున్నారు కదా, ఎవరైనా ఒకరు మీరు విత్డ్రాల్ పెట్టినప్పుడు సార్ నేను విత్డ్రాల్ పెట్టినాను డబ్బులు పంపించండి ఎవరైనా నన్ను అడిగారా? పెట్టిన మ్యాక్సిమం 3 minutes లోపలైనా మీ డబ్బులు అనేది మీ బ్యాంక్ అకౌంట్కి వస్తున్నాయి కదా. ఏటీఎం లాగా పని చేస్తూ ఉండండి. మన యాప్ అలా డెవలప్ చేసినాం. ఏటీఎం లాగా మీరు సంపాదించే ప్రతి ఒక్క పైసా కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ఇలా మనం చేసేసాం. ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికి తెలిసినట్టు ఒక ఫన్ అండ్ అర్న్ కంపెనీ అనేది ఒక యాండ్రాయిడ్ అప్లికేషన్. దాంట్లో రీల్స్ అనేది చూస్తే దాని మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ వల్ల కంపెనీకి రెవెన్యూ అనేది వస్తూ ఉంది. ఆ రెవెన్యూ వచ్చిన రెవెన్యూలో 50% మీకు 50% కంపెనీ అనేది పెట్టుకుంటుంది. ఇది సింపుల్, అందరికి తెలిసింది. దీంట్లో ఏ ఒక్కరికి కూడా లాస్ అనేది ఉండదు. ఎందుకంటే కంపెనీకి ఇక్కడ లాస్ లేదు, యూజర్స్కి ఇక్కడ లాస్ లేదు. తర్వాత ఎక్కడ కూడా కంపెనీ అనేది రోజుకింత ఇస్తున్నాం, నెలకింత ఇస్తున్నాం అనేది చెప్పట్లేదు. మనం చెప్తున్నది ఒకటే, ఓకేనా. మన కంపెనీకి వచ్చే ఇన్కంలో సగం మీకు ఇస్తాం, సగం కంపెనీ తీసుకుంటుంది. ₹1 వచ్చినా 100 కోట్లు వచ్చినా, ఓకేనా. ఇది ఎప్పటి వరకు ఉంటుందని ఎవరైనా అడగచ్చు. సార్ ఈ భూమి పైన ఎన్ని రోజులాగా మొబైల్ ఫోన్స్ ఉంటాయో అప్పుడు దాకా మన కంపెనీ అనేది ఉంటుంది. దీని తర్వాత మీకు వచ్చే ఇన్కమ్స్ ఎన్ని రకాల ఇన్కమ్ ఉన్నాయనేది చెప్తాను చూడండి. ఒకటి, మీరు జాయిన్ అవ్వగానే మీకు కంపెనీ నుంచి 40 మందిని ఇస్తుంటాము, 40 జనాలని. మీరు ఏమి పని చేయకపోయినా ఆ 40 జనాల నుంచి మీకు లైఫ్ లాంగ్ ఎప్పటిదాకా అంటే సేమ్ మొబైల్స్ ఉన్నంత వరకు ఆ ఐడికి వాళ్ళు 40 మంది ఎంత అర్నింగ్ చేసింది విత్డ్రాల్ పెట్టుకున్న 0.5% అనేది లైఫ్ లాంగ్ మీకు వస్తూ ఉంటుంది. అది ఒక ఇన్కమ్. సెకండ్ అనేది మీరు అడ్వర్టైజ్మెంట్ ప్రతి నెల 10 hours 15 hours మన అప్లికేషన్ యూజ్ చేస్తే వచ్చిన రెవెన్యూలో ఇది ప్రతి నెల మనం పనిచేస్తున్నాం, అది ఒక ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఉండేది ఈ కామర్స్, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి షాపింగ్
కామర్స్ వెబ్సైట్స్ ఏమున్నాయి, దాంట్లో ఏమి కొన్నా మన యాప్ ద్వారానే క్లిక్ చేసి మీరు ఏమి కొన్నా దానికి మీకు దొరికే డిస్కౌంట్ రాకుండా తర్వాత ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది మన కంపెనీ నుంచి 30 to 60 days లోపలనే వస్తుంది. ఓకేనా. ఇదైనాక నెక్స్ట్ ఈ నెల ఎండింగ్ లోపల మనం మళ్ళీ రీఛార్జ్ అనేది ఇస్తున్నాము. ఆ రీఛార్జ్ ఏ మొబైల్ రీఛార్జ్ చేస్తున్నా 1% నుంచి 6% దాకా డిపెండింగ్ ఆన్ మొబైల్ నెట్వర్క్ వాళ్ళు ఎంత ఇస్తున్నారో దానికి తగ్గట్టుగా మీకు ఆ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నాము. ఓకేనా. ఈ రెండు కాకుండా నెక్స్ట్ మనం ఫ్యూచర్లో వస్తుంది టాస్క్స్ అనేది వస్తాయి. టాస్క్స్ అనేది అంటే మనము మార్కెటింగ్ అనేది చేస్తున్నాం. వేరే వేరే ప్రమోషన్స్, వేరే వేరే కంపెనీస్ కొత్తగా వచ్చే అప్లికేషన్ అయినా, కొత్తగా ఏదైనా కొన్ని ఫామ్స్ అనేది వస్తాయి. అలాంటి ఫామ్స్ని ఫిల్ చేసేదైనా, లేదు కొన్ని కొత్త ప్రోడక్ట్ అనేది లాంచ్ అయినాక దాని ఫీడ్బ్యాక్ అనేది అయినా ఇస్తారు. ఇలాంటి కొన్ని దాన్ని మనము అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. అవన్నీ ఈ డిసెంబర్ లోపల మీకు వస్తున్నాయి. ఇది అయినాక వచ్చే అంటే 2025లో మన ప్లానింగ్ అనేది వాలెట్ అనేది వస్తుంది. తర్వాత ఈ డీమార్ట్, విశాల్ మార్ట్ అనే పెద్ద పెద్ద కంపెనీ దగ్గర మనము టైఅప్ చేయబోతున్నాము. దాంట్లో మనం టైఅప్ చేస్తే మీకు అక్కడ కూడా మీరు ఏమి కొన్నా అక్కడ కూడా మీకు 3 to 5% క్యాష్ బ్యాక్ వచ్చే విధంగా మనం ప్లానింగ్ అనేది చేసుకున్నాం. దాని తర్వాత 2025 డిసెంబరు లేదా 2026లో మీ ఇల్లు పక్కన ఉన్న ప్రతి ఒక్క చిన్న చిన్న దుకాణాలు కూడా ఏమేమి షాప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా మనము టైఅప్ అనేది చేసుకుంటాం. మన QR కోడ్ అనేది వాళ్ళ దగ్గర పెడతాం. అక్కడి నుంచి కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చే విధంగా. తర్వాత మన వాలెట్ని మీరు యూనివర్సల్ అంటే ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఎలా యూజ్ చేస్తున్నారో అలాగే మన కంపెనీది కూడా మీరు యూజ్ చేసే విధంగా మనది ప్లానింగ్ ఉంది. ఇవన్నీ ప్రస్తుతానికి 2027 లోపల ఉన్న చిన్న చిన్న గోల్. ఇదైనాక మన గోల్ వచ్చేసి 2035లో 2035లో మన దేశంలో 100 కోట్ల మంది మొబైల్స్ వాడతారు. ఆ 100 కోట్ల మొబైల్ యాప్లో కూడా మన కంపెనీ అప్లికేషన్ అనేది ఉండబోతుంది పర్మనెంట్గా. దీన్ని మనం ప్లానింగ్ అనేది ఉంది. ఓకేనా. ప్రతి ఒక్కరికి లైఫ్ టైం ఇన్కమ్, వాళ్ళు పని చేసినా చేయకపోయినా, మన యాప్ని యూజ్ చేసినా చేయకపోయినా దాని ద్వారా ఎన్నో రకమైన క్యాష్ బ్యాక్స్ అనేది పొందేలాగా మనము ప్లానింగ్ అనేది చేస్తున్నాం. ఓకేనా. దీని గురించి ఇంకేదైనా మాహితి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగి తెలుసుకోండి. సార్ జాయినింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 99 రూపీస్ ఒకటి ఉంది, 499 ఉంది. 99 రూపీస్ అయితే మీరు 99తో జాయిన్ అయితే లైఫ్ టైంలో ఒకేసారి పే చేసేది, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీరు పే చేసి జాయిన్ అవ్వగానే మీ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. లైఫ్ టైం మెంబర్షిప్ అవుతుంది. దాంట్లో మీకు వెల్కమ్ బోనస్గా 10% అనేది ఇమీడియట్గా వచ్చేస్తుంది. మీ వాలెట్లో 30 రూపాయలు ఉంటే మీరు ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు అంటే మీ వాలెట్లో ఎప్పుడున్నా మిడ్నైట్లో కూడా ఎనీ టైం మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. సార్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీరు జాయిన్ అవ్వగానే ఇప్పుడు కంపెనీ నుంచి 40 మంది ఇస్తున్నాం కదా, ఆ 40 మంది అనేది కంపెనీ ఇచ్చేది. తర్వాత మీకు వచ్చే డిస్ట్రిబ్యూషన్ అంటే మీరు జాయిన్ అయ్యాక మీకు ఇంట్రెస్ట్ అయ్యి మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే మీకు దాని ద్వారా చెప్తాను చూడండి. దీంట్లో మనము వర్కింగ్ ప్లాన్ అనేది ఈ కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో మీరు 10 లెవెల్ దాకా మీరు టీం అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు 99లో వస్తే మీరు డైరెక్ట్గా 5 మెంబర్స్ని రెఫర్ చేయొచ్చు. 499తో అయితే మీరు 10 మందిని రెఫర్ చేయొచ్చు. ఇప్పుడు 99తో జాయిన్ అయితే మీ కింద ఎవరైనా ఒక్కరు వచ్చినారంటే మీకు ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ చేస్తే మీరు ఏ అనే పర్సన్ని మీరు రెఫర్ చేసి ఉంటారు. ఏ పర్సన్ నుంచి మీకు 25% వస్తుంది. తర్వాత సెకండ్ ఏ అనే పర్సన్ బిని చేర్పిస్తారు. బి పర్సన్ నుంచి మీకు 10% వస్తుంది. అలాగే బి నుంచి సి రెఫర్ అవుతారు. సి పర్సన్ నుంచి మీకు మళ్ళీ 5% వస్తుంది. దాని తర్వాత 4%, దాని తర్వాత 3%, దాని తర్వాత 2%. ఓకేనా. ఇలాగ అప్ టు 10 లెవెల్ దాకా వస్తుంది. అంటే ఫస్ట్ లెవెల్ నుంచి 25%, సెకండ్ లెవెల్ నుంచి 10%, థర్డ్ లెవెల్ నుంచి 5%, ఫోర్త్ లెవెల్ నుంచి 4%, 5th, 6th, 7th, 8th లెవెల్ నుంచి 3%, 9th and 10th లెవెల్ నుంచి 2%. సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది.
అదే మీరు 99 క్యాల్కులేషన్ అంతే, 499కి క్యాల్కులేషన్ చేసిన అంతే. కానీ 99 ద్వారా మీరు మ్యాక్సిమం 5 మెంబర్స్ మాత్రం రెఫర్ చేయొచ్చు. తర్వాత 499తో అయితే మీరు 10 మంది దాకా మీరు డైరెక్ట్ రెఫరల్ చేయొచ్చు. ఇక్కడ మీరు అడగచ్చు, సార్ ఒకసారి ఏమో నేను చేర్పిస్తాను, దాని తర్వాత నాకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఒకసారి జాయిన్ అయినాక మీరు లైఫ్ టైం మెంబర్షిప్ అని చెప్తున్నారు, కానీ నాకు లైఫ్ టైం మెంబర్షిప్ దొరుకుతుంది, నాతో వచ్చిన వాళ్ళకి కూడా లైఫ్ టైం మెంబర్షిప్ దొరుకుతుంది, కానీ మీరు ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళ నుంచి నెక్స్ట్ ఒక్క పైసా కూడా తీసుకోరు, అయినా నాకు ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్లు మీకు ఎన్నో రకమైన ఇన్కమ్ ఉన్నాయని చెప్పినాను కదా. అవన్నీ రకమైన ఇన్కమ్ అనేది మీ 10 లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనేది వస్తుంది. వాళ్ళు ఎప్పుడు విత్డ్రాల్ అనేది చేస్తారు, ఓకేనా? ఎప్పుడు విత్డ్రాల్ అనేది చేస్తారు, లెవెల్ వైజ్ మీకు వాళ్ళ నుంచి కమిషన్ అనేది వస్తుంది. ఇఫ్ సపోజ్ మీరు రెఫరల్ చేసిన వ్యక్తి ఫస్ట్ లెవెల్లో ఉన్నారు, ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తి అనేది 100 రూపాయలు విత్డ్రాల్ చేస్తే మీకు 8.32% అంటే ₹8.32 వస్తుంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అదే సెకండ్ లెవెల్లో ఉన్న వ్యక్తి 100 రూపాయలు విత్డ్రాల్ చేస్తే మీకు 3.33% అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. అదే తర్వాత థర్డ్ లెవెల్లో 1.66, ఓకేనా? ఫోర్త్ లెవెల్లో 1.3, తర్వాత 5th, 6th, 7th, 8th లెవెల్ నుంచి 0.99% అంటే 1%. దాని తర్వాత 9th అండ్ 10th లెవెల్ నుంచి 0.66% అనేది మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు జస్ట్ ఎగ్జాంపుల్ మీ 10 లెవెల్లో 10 మంది ఉన్నారంటే వాళ్ళందరూ వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ 100 రూపాయలు వాళ్ళు విత్డ్రాల్ చేసినా మీకు వచ్చే ఇన్కమ్ అనేది వాళ్ళకు వచ్చిన ఇన్కమ్లో విత్డ్రాల్లో మీకు 25 నుంచి 30 రూపాయలు అనేది మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, 10 మంది మీరు చేర్పేది ఒకరిని మాత్రమే, ఆ ఒకరి కింద ఒకరు ఇలాగ 10 స్టెప్లో 10 మంది అయితే ఆ 10 మంది విత్డ్రాల్ చేసిన దాంట్లో వచ్చే మీ ఇన్కమ్ వచ్చేసి 25 నుంచి 30 రూపాయల దాకా మీకు ఇన్కమ్ వస్తుంది. జస్ట్ 10 మందికి 30 రూపాయలు వస్తే మీ కింద 1000 మంది వచ్చినారు, 10,000 మంది వచ్చినారు, 1,00,000 మంది వచ్చినారంటే మీరే ఇమాజిన్ చేసుకోండి మీ ఇన్కమ్ ఎంత అవుతుంది అని. సార్ కాన్స్టెంట్గా ఇది 99, 499 అనేది ఎప్పటికీ మారదు, ఇది ఫిక్స్డ్. అప్గ్రేడెడ్ అనేది మనం ఫీచర్స్ అనేది అప్గ్రేడ్ అనేది చేస్తూ ఉంటాం. కొత్త ఫీచర్స్ అనేది ఇప్పుడు చెప్పినాం కదా, నెక్స్ట్ మన 2027 దాకా ఉండే గోల్స్ అనేది చెప్పినాము, ఎక్కడెక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇవన్నీ ఇచ్చుకొని పోతాం. కానీ మీరు ఒకసారి ఐడి క్రియేట్ చేసి అయినాక మీకు లైఫ్ టైం మెంబర్షిప్ అనేది అలాగే సాగిపోతుంది. సార్ ఇప్పుడు ఎక్కువ మంది జాయిన్ అయింది, స్టార్టింగ్లో అయితే ఆంధ్రలో ఎక్కువ మంది ఉండింది, దాని తర్వాత లాస్ట్ 4 to 5 మంత్లో మహారాష్ట్ర, కోల్కతాలో ఎక్కువ టీం అయింది. ఇప్పుడు లాస్ట్ 1.5 మంత్ నుంచి పంజాబ్, హర్యానా, ఈ 2 ఢిల్లీ, ఈ 3 చోట్ల కూడా మన టీం అనేది వెళ్తూ ఉంది. చూడండి, జాయినింగ్లో పర్సెంటేజ్ అనేది చెప్పేస్తాను. మీరు 100 రూపాయలు పెడితే ఎక్కడెక్కడ ఎన్ని పర్సెంటేజ్ వెళ్తుంది. సార్ 100 రూపాయలు పెడితే 10% అనేది మీకు వెల్కమ్ బోనస్గా వెళ్తుంది, ఓకేనా? 60% అనేది మీ అప్లైన్లో ఉన్న 10 లెవెల్, అంటే మిమ్మల్ని రెఫర్ చేసిన ఆయనకి 25%, ఆయన్ని రెఫర్ చేసిన ఆయనకి 10%, ఆయన రెఫర్ చేసిన వాళ్ళకి 5%, ఇలాగా 60% అనేది పైకి ఉన్న 10 లెవెల్ మందికి వెళ్ళిపోతుంది. తర్వాత మీకన్నా ముందు మీకు నాన్ వర్కింగ్లో మీకు 40 మందిని ఇచ్చింటాం కదా, దాంట్లో మీకన్నా ముందు జాయిన్ అయిన అప్పుడు ఉన్న 20 మంది ఏముంటారు, వాళ్ళందరికీ ఒక్కొక్క % 20% వెళ్ళిపోతుంది. అంటే 60, 20, 10 అయిపోయింది. 10% అనేది కంపెనీకి వస్తుంది. 10% కంపెనీకి వస్తుంది. కంపెనీకి వచ్చే ఆ 10% కంపెనీ ట్యాక్స్, తర్వాత మనీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఉంటుంది, ఇవన్నీ కట్టుకొని వెళుతూ ఉంటుంది. ఇప్పుడు విత్డ్రాల్ చేసి చెప్తాను చూడండి. విత్డ్రాల్ చేసినప్పుడు ఏ ఒక్కరైనా మీరు విత్డ్రాల్ చేయండి. విత్డ్రాల్ చేసిన దాంట్లో 100 రూపాయలు మీరు విత్డ్రాల్ చేస్తే దాంట్లో 50% మీకు వస్తుంది, 50% వేరే వాళ్ళకి వెళుతుంది. అంటే మీ పైన మీ అప్లైనర్స్కి 20% వెళుతుంది. తర్వాత మీకు నాన్ వర్కింగ్లో ఉన్న 40 మందికి 0.5% తరఫున 20% వెళుతుంది. కంపెనీకి 10% వస్తుంది, మీకు 50% వస్తుంది. తర్వాత మీకు వచ్చే 50%లో
2.5% అనేది టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఆ టీడీఎస్ అనేది ప్రతి సంవత్సరం మీరు వెనక్కి తీసుకోవచ్చు. మీ ఇన్కమ్ 6 lakhs కన్నా తక్కువ ఉంటే మీరు ఆ టీడీఎస్ అమౌంట్ని మీరు వెనక్కి తీసుకోవచ్చు. ఎక్కువ ఉంటే మీకు ఖర్చులు వేరే వేరే ఖర్చులు అయ్యాయని చూపించి దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మన కంపెనీ రిజిస్టర్ అయిన నుంచి ఇప్పుడు దాకా ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసినాము, ఎంత పే చేసినాము గవర్నమెంట్కి అనేది మీకు గవర్నమెంట్ వెబ్సైట్లో పోయి చూసినా కూడా మీకు తెలుస్తుంది మన కంపెనీ గురించి. అవును సార్. సార్ మీరు 30 రూపీస్ విత్డ్రాల్ పెడితే 14 రూపాయలు 75 పైసా, 14.75 మీకు సారీ 14.25 సార్. 14 రూపాయలు 25 పైసలు అనేది మీ ఒక అకౌంట్కి పడుతుంది. 75 పైసా అనేది మీకు టీడీఎస్ కట్ అయి ఉంటుంది. ఇంకా మిగిలిన 15 రూపాయలు కంపెనీకి 10% దాంట్లో, ఇంకా మిగిలిన 40% అనేది మీ అప్లైనర్స్కి తర్వాత నాన్ వర్కింగ్ టీమ్కి వెళ్ళిపోతుంది. మీ కింద వచ్చే 10 లెవెల్ దాకా మీకు ఇన్కమ్ వచ్చింది. కానీ 11, 12 లెవెల్లో కూడా టీమ్ వస్తాయి. వాళ్ళ నుంచి కూడా మీకు ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకంటే మీ 11, 12 లెవెల్ వాళ్ళు విత్డ్రాల్ చేసినప్పుడు వాళ్ళు పోయిన 10 లెవెల్కి అంటే మీకు కాకుండా మీకు సెకండ్ లెవెల్ ఉంటారు కదా, వాళ్ళు దాకా ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ మీకు సెకండ్ లెవెల్ నుంచి 10 లెవెల్ దాకా మీ టీం ఏముంటుంది, వాళ్ళు ఎప్పుడెప్పుడు విత్డ్రాల్ చేస్తారు, ఆ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఇది ఎక్కడంటే సార్ నేను చెప్తాను, కంపెనీలో ఫస్ట్ ఐడి వచ్చేసి నాది, ఇప్పుడు లాస్ట్ ఐడి అనేది మీది. కానీ మీకు సంబంధం లేకపోయినా చెప్తాను, నాకి మీరెవరని తెలియదు, మీకు నేను ఎవరని తెలియదు. కానీ నేను విత్డ్రాల్ నేను ఇప్పుడు 1 కోట్ల ఒక కార్ తీసుకున్నాను అనుకోండి, మీరు అట్లీస్ట్ మినిమం 1000 రూపాయలైనా నాకు సంబంధం లేని మీరు 1000 రూపాయలైనా చిన్న సైకిల్ అయినా తీసుకుంటారు సార్. ఇది మన కంపెనీలో ఉన్న బ్యూటీ. ఎందుకంటే అప్లైనర్ విత్డ్రాల్ చేసినప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది, ఓకేనా. మీ వాళ్ళు పని చేయనప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది, మీ కింద వాళ్ళు విత్డ్రాల్ చేసినప్పుడు మీకు వస్తుంది. ఇలాగ ప్రతి ఒక్క చోట కూడా ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్లో ఒకటి చెప్తాను చూడండి, ఇండియాలో మాత్రం ఒక సంవత్సరానికి అన్ని రకమైన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఉన్నాయి. అన్ని రకమైన అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మీరు చూసింది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొటాక్ వాళ్ళు ఇక్కడ వేసుకున్నారు, ఇది కూడా అడ్వర్టైజ్మెంటే. తర్వాత టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్, అది కూడా అడ్వర్టైజ్మెంటే. ఇప్పుడు మీ ఫోన్లో వచ్చే మెసేజ్ ఉంటుంది, అది కూడా ఇలాంటి అన్ని రకమైన అడ్వర్టైజ్మెంట్కి భారతదేశంలో ఖర్చు అయ్యే డబ్బులు ఎంత తెలుసా సార్? 40 కోట్ల మంది జనాభా మొబైల్ యూజ్ చేస్తున్నారు. దీనికైనే టోటల్గా అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ అనేది పోతున్నది 8.5 లక్ష కోట్లు. ఎంత సార్? 8.5 లక్ష కోట్లు. దీంట్లో 10% లేదు 5% 2025 ఎండ్కి మనం 10 కోట్ల జనాభా ఉంటాం సార్. ఆ 10 కోట్ల జనాభాలో జస్ట్ 5% అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ తీసుకొని ఎంత అవుతుంది సార్? 40,000 కోట్లు. 40,000 కోట్లు మన కంపెనీకి, ఓకేనా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా వస్తుంది అనుకోండి. ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా 40,000 కోట్లు వస్తే కంపెనీకి 20,000 కోట్లు వస్తుంది సార్. కంపెనీ ప్రాఫిట్లో ఉంటుందా? ఇంకా మిగిలిన 20,000 కోట్లు మన దాంట్లో ఉన్న 10 కోట్ల జనాభాకి పంచితే ఎంత అవుతుంది సార్? 2 లక్షల మినిమం సార్. చాలా సార్ డబ్బులు. ఒక సంవత్సరానికి మనం చేసిన దాంట్లో చిన్నదే చేస్తున్నాం మనం, అవును కదా. దీంట్లో మనం ఇది ఒక సముద్రం సార్. మనం ఏమి స్టార్ట్ చేసాం కదా, ఇంటర్నెట్ దేని ఈ డిజిటల్ మార్కెటింగ్ అని ఏం స్టార్ట్ చేస్తాం, ఇది ఒక పెద్ద సముద్రం. మీలో దమ్ముంటే ఎంత పెద్ద చేపనైనా పట్టచ్చు. లేదు అన్న ఇక్కడ లాస్ ఎవరికి చిన్నదైనా దొరుకుతుంది. దానికే నేను చెప్పేది, నేను 100% చెప్పట్లేదు. 80 లక్షల కోట్లు ఇప్పుడు చెప్తున్నాను, 8 లక్షల కోట్లు. కానీ మీరు ఊహించుకోండి, ఇప్పుడు ప్రతి ఒక్క చోట బ్రాండింగ్ అనేది ఎక్కువ ఆశిస్తున్నారు, బ్రాండింగ్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎన్నో కంపెనీ ఇప్పుడు చూడండి, జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఓకే, ఎన్నో ఇంత ఓలా మార్కెట్, ఓలా క్యాబ్స్ అని ఉంది. ఇవి ఏ కంపెనీ కూడా వాళ్ళు కంపెనీ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా 1 రూపాయి కూడా వాళ్ళ ఇన్కమ్ అనేది తీసుకోలేదు. అయినా కూడా
వాళ్ళు మార్కెటింగ్ కోసం ఎన్నో లక్షల కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎందుకోసం సార్? వాళ్ళ కంపెనీ మార్కెట్ ఉండాలి. పార్లేజీ తెలుసు కదా సార్, మీ నాన్నగారికి కూడా పార్లేజీ తెలుసు కదా సార్, ఆయన కూడా తిన్నారు కదా సార్ పార్లేజీ, మీ కొడుకు కూడా తింటున్నారు కదా ఇప్పుడు పార్లేజీ. అయినా కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఏమైనా ఆపుతున్నారా? ఎందుకు ఇస్తున్నారు సార్? కంపెనీ గ్రోత్ అయింది సార్. సార్ వాళ్ళు ఇవ్వకపోతే కంపెనీ అనేది మూసుకోవాల్సి వస్తుంది సార్. మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు గ్లూకోజ్ బిస్కెట్స్ అనేది దొరికేది తెలుసా? పెద్ద పెద్ద టిన్నా బాక్స్ వచ్చేది అది గ్లూకోజ్ బిస్కెట్ సార్. అవును కదా సార్? ఇప్పుడు ఎక్కడైనా ఉందా? ఈటా సోప్ అని వచ్చేది తెలుసు కదా సార్? ఈటా అప్పట్లో ఉండేది, ఇప్పుడు ఏదైనా ఉందా? సుందరి సోప్ అనేది వచ్చేది తెలుసు కదా సార్? మనం చిన్నపిల్లలు అదంతా ఎందుకు సార్? నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా, మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు దాని ట్యూన్కి మనం సాంగ్ వేసేవాళ్ళం. అవును కదా? ఇప్పుడు ఎక్కడైనా ఉందా అడ్వర్టైజ్మెంట్? లేదు. అంటే రోజుకి వందల కంపెనీలు కొత్త వస్తున్నాయి సార్. వాళ్ళందరి మధ్య ఉండాలి అంటే వాళ్ళది ప్రోడక్ట్ అనేది చూపించుకునే పోవాలి. ఏ కంపెనీదైనా తీసుకోండి, వాళ్ళకి వచ్చే ఇన్కంలో సగానికి పైన అడ్వర్టైజ్మెంట్ కోసమే ఖర్చు పెడుతున్నారు. ఓకేనా? దానికోసమే మనకి ఏమి ఉండాలి అంటే మన దగ్గర పెద్ద కమ్యూనిటీ అనేది ఉండాలి. మన దగ్గర ఎంత పెద్ద టీంలు అనేది ఉంటుందో దాని ద్వారానే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు పాలిటిక్స్ చూసుకోండి, ఏ కుల వాళ్ళ మెజారిటీ ఉందో వాళ్ళనే సీఎం చేస్తారు తెలుసు కదా? ఎక్కడ పోయినా ఇలాంటి క్యాస్టిజం ప్రతి ఒక్కటి ఎలా ఉంది. అలాగే ఏ అప్లికేషన్ ఎక్కువ జనాలు యూజ్ చేస్తారో అక్కడ యాడ్స్ అనేది ఇస్తారు, అక్కడ మనం డిమాండ్ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర మినిమం 10 లక్షల యూజర్స్ లేకపోతే మనము పెద్దగా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వండి అని ఎక్కువ ఇచ్చేదానికి అవుతుంది. దానికోసం మనం స్టెప్ బై స్టెప్ అనేది గ్రోత్ అవుతూనే ఉన్నాము. ఇంకా మనది గోల్ అనేది పెద్దగా ఉంది, 2035 దాకా ఉంది. ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ చేసినాం. ఓకేనా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మీలాంటి కోట్లాది మంది మన దాంట్లో ఉండాలి. వాళ్ళందరూ ఉండాలి అంటే ఇప్పుడున్న వాడు ఎంత శ్రద్ధగా చేయాలి, తర్వాత దాని నుంచి ఏం చేసుకొని దాన్ని చూసుకోండి. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు మిమ్మల్ని అడగండి, ఈ కంపెనీలో 90 నేను వేసినాను, 4 రెంట్ నేను వేసినాను, నాకు ఇన్కమ్ వచ్చిందా లేదా, కంపెనీ ప్రామిస్ చేసినట్టు మనకి ప్రతిసారి వచ్చిందా లేదా. ఓకేనా? కంపెనీ ప్రామిస్ చేసింది, మనకి విత్డ్రాల్ అనేది అప్పటికి ఇస్తున్నారా లేదా, దీన్ని మీరు ఓకేనా దీన్ని మీరు చెక్ చేసుకోండి. అప్పుడే మీకు తెలిసేది. ఓకేనా? మీరు హ్యాపీగా ఉంటే మీ దగ్గర మిమ్మల్ని నమ్ముకొని ఎవరు వస్తారో వాళ్ళకి మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వాళ్ళకి అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయండి, విత్డ్రాల్ అనేది చూపించండి. వాళ్ళు ఎంతైనా సంపాదించండి, 30 కన్నా పైన 1 పైసా ఉన్న వాళ్ళు విత్డ్రాల్ చేసేదని చెప్పండి, ప్రతిరోజు చేసేదాన్ని చెప్పండి. వాళ్ళు సంపాదించాలి, విత్డ్రాల్ పెట్టాలి, ఇదే ఫస్ట్ గోల్. దాని తర్వాత వాళ్ళకి ఇష్టమైతే వేరే వాళ్ళకి చెప్పేదని చెప్పండి. ఓకేనా? ఫస్ట్ వాళ్ళకి తీసుకుని తర్వాత వేరే పాన్ కార్డు ఉంది, జిఎస్టీ ఉంది. ప్రతి నెల మనము టీడీఎస్ పే చేస్తున్నాం, జిఎస్టీ పే చేస్తున్నాం. దాని గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కావాలంటే మన పీడిఎఫ్లు ఉన్నాయి. తర్వాత ప్రతి నెలది ఏ నెలది ఆ నెలది జిఎస్టీ కావాలంటే మనము లీడర్స్ అడుగుతారు, వాళ్ళకి ప్రతి నెల ఇస్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తూ ఉంటాము, అక్కడ మీరు చూసుకోవచ్చు. దానికోసమే నెక్స్ట్ డిసెంబర్ లోపల మనం వెబ్సైట్ అనేది చేస్తున్నాము. అక్కడ మీరు ప్రతిదీ అక్కడ మీరు చూపించు ప్రతి ఒక్కరు. సార్ మంత్లీ చూడండి, 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఎంత వచ్చింటే ఇన్కమ్ అనేది 30వ తారీఖు లోపల, అంటే నెల ఎండ్కి 1వ తారీఖు మనం ఇన్ఫర్మేషన్ అనేది ఒక మెసేజ్ అనేది చేస్తాం. మన కంపెనీకి ఇంత ఇన్కమ్ వచ్చింది, దీంట్లో ఇంత ఒక్కొక్కరు అచీవ్ అయిన వాళ్ళకి ఇంత ప్రాఫిట్ అనేది వచ్చింది అనేది మనం అనౌన్స్ చేస్తాం. ప్రతి నెల 5వ తారీఖు మిడ్ నైట్ లోపల మీ అకౌంట్కి మీ వాలెట్ పడిపోతుంది, మై ఎర్నింగ్స్లోకి యాడ్ అయిపోతుంది. దాన్ని మీరు ఎప్పుడైనా విత్డ్రా చేస్తారు. సార్ రీఛార్జ్ అనేది ఈ నెల ఎండ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? కరెంట్ బిల్లు దాని అంతా బీబీపీఎస్ ఉంటుంది. ఇప్పుడు నేను 15 దానికే వెళుతున్నాను, ఢిల్లీకి వెళుతున్నాను. అక్కడ బీబీపీఎస్తో మనది అగ్రిమెంట్ అయింది.
ఎస్ సార్ మన ప్లానింగ్ ఇది కాకుండా క్రెడిట్ కార్డు బిల్స్, ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకొస్తున్నాం ఫీచర్. ఓకే, ఎంత తొందరగా అయితే అవన్నీ ఫీచర్స్ అనేది యాడ్ అవుతుంది. మ్యాక్సిమం ఎప్పటిలోపల అయిపోతుంది సార్ ఈ డిసెంబర్ లోపల నేను చెప్పిన అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, ఈ నెల ఎండింగ్లో లోపల మీకు రీఛార్జ్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ దీపావళికి మనం ఈ కామర్స్ అనేది లాంచింగ్ ఉంది. ఈ 2-3 మంత్స్లో చాలా మార్పాటు అనేది వస్తుంది. నవంబర్లో మనకి పెద్దగా కొత్త దీంతో పాటు ఈ కామర్స్ అప్లికేషన్ వస్తుంది, ఇది కూడా ఉంటుంది. ఓకే, దాంట్లో కొన్ని ఫీచర్స్ అనేది యాడ్ చేస్తాం.